పల్లె పిల్లల ప్రతిభకు పలుకరించిన విజయాలు. బండి ఆత్మకూరులో విద్యా వెలుగులు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని చిన్నపల్లెలో పుట్టిన పెద్ద విజయ కథ ఇది. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అసాధారణ ప్రతిభతో అందరి మనసులు గెలుచుకున్నారు. పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాసరి త్రివేణి 583 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. కష్టపడితే పరిస్థితులు అడ్డంకి కావని ఆమె మరోసారి నిరూపించింది. ఇర్నపాడు గ్రామానికి చెందిన సమీర్ 582 మార్కులతో రెండో స్థానం, చందు 564 మార్కులతో మూడో స్థానం సాధించి వరుసగా ర్యాంకులు తెచ్చుకున్నారు. వీరి విజయాలు కేవలం మార్కులే కాదు, కుటుంబాల ఆశలు, ఉపాధ్యాయుల కృషి, పిల్లల పట్టుదల కలిసిన ఫలితం. ఈ ఆనంద వేళలో మండల విద్యాధికారులు యశోద, మోహన్ రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ మీ కష్టం మీ భవిష్యత్తును వెలిగిస్తుంది అని ఆశీర్వదించారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రఫీ, చైర్మన్ రమేష్ యాదవ్ విద్యార్థుల విజయాన్ని కొనియాడుతూ ఇంకా ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకున్నారు. తహసీల్దార్ పద్మావతమ్మ, ఎంపీడీఓ గాయత్రి మాట్లాడుతూ ఈ విజయాలు మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవ్ రెడ్డి ఉపాధ్యాయుల కృషిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఈ ఫలితాల వెనుక వారి శ్రమ ఉంది అని అన్నారు. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు, నంద్యాల జిల్లా. ఎస్సీలో కూడా ఉంటారు, మా వాళ్ళు బీసీ వాళ్ళు, ఎస్టీలో కూడా ఉంటారు బీసీ వాళ్ళు. ముస్లిం మైనారిటీ బీసీ కింద కూడా తీసుకున్నాం. అంటే యాజ్ పర్ రూల్ ప్రకారము, రోస్టర్ ప్రకారం వాళ్ళ రిజర్వేషన్స్ మేము దాన్ని పాటిస్తాం కంపల్సరీ. జాతీయ జనగణన 2027కు సంబంధించి మే 1 నుంచి 30వ తేదీ వరకు ప్రారంభమవుతుంది. ఫేజ్ 1 హౌస్ లిస్టింగ్ సెన్సెస్ 3 బ్యాచ్లుగా శిక్షణా కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బండాత్మకూరు నందు ఒక్కొక్క బ్యాచ్కి 3 రోజులుగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇందుకు గాను ఎన్యూమరేటర్లను, జిఎస్డబ్ల్యూ స్టాఫ్ని మరియు సూపర్వైజర్స్గా మండల స్థాయి అధికారులను నియమించడమైనది. ఇందుకు గాను 92 మంది ఎన్యూమరేటర్లు, 16 మంది సూపర్వైజర్లకు 2 ఫీల్డ్ ట్రైనర్స్ శిక్షణ నిర్వహించడం అయినది. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ యాదవ్, ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ బండార్పూర్.
మన ఏపీ మోడల్ స్కూల్ నందు ఈరోజు రిజల్ట్ రాగా అందులో స్కూల్ ఫస్ట్గా డి త్రివేణి 583 మార్కులు రావడం జరిగింది. సెకండ్ క్లాస్ వచ్చేసి ఎస్ రాధా 562 మార్కులు రావడం జరిగింది. తర్వాత షేక్ ఖలీం 563 మార్కులు రావడం జరిగింది. ఈ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు, ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో భాగంగా 500 మార్కులకు పైగా 21 మంది, 400 మార్కులకు పైగా 29 మంది విద్యార్థులకు రిజల్ట్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ దీనికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ విజయానికి ప్రిన్సిపల్ గారి సహకారంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు వీళ్ళందరూ దీనికి కారణం కావడం చాలా గొప్ప విశేషం. కనుక వీరికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం మీదుగా మోడల్ స్కూల్లో ఇప్పుడు ప్రజెంట్ 90% రిజల్ట్ రావడం అనేది చాలా గర్వదగ్గ విషయం. ఇందులో కొందరు మాత్రమే ఒక 9 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. కనుక అందరినీ, ప్రిన్సిపల్ గారిని, ఉపాధ్యాయులను, పిల్లలకి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.